మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలి నదుల మూడో భాగం మీద నీటి బుగ్గల మీద పడారు. ఇక తాగడానికి నదుల్లో నీరు, నీటి బుగ్గలు వాటిని కూడా కాల్చివేయబడ్డాయి. ఎలాగా? ఆ యొక్క మండుచూ ఉన్న నక్షత్రము ఆకాశం నుంచి నదుల మీద పడగా మూడో భాగము నాశనం అయిపోయాయి. కాబట్టి ఆ నక్షత్రము పేరు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళన్నీ కూడా మాచిపత్రి వలె చేదైపోయి ఉన్నాయి. వాటి వలన మనుషుల్లో అనేకులు ఆ చేదు నీటిని తాగి చచ్చారు. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో మూడో భాగము చీకటి కమ్మినట్లును, పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో మూడవ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరాల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో ఈ యొక్క ఎగురుచు ఉన్న ఒక పక్షి అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈ విధంగా మనము ఈ బూరలు ఊదినప్పుడు జరుగుతూ ఉన్న నాశనము భూమి మీద మనము చూస్తూ ఉన్నాం. 4 బూరలు ఊది ఉన్నారు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము, ఆకాశము నుండి ఒక నక్షత్రము రాలింది. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడును. 5వ దూతకు అగాధములో ఉన్న పాతాళపు తాళపు చెవి అతని వద్ద ఉంది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలము నట్టి వాటికి మిడతలకు కూడా తేళ్ల వలె బలము ఇయ్యబడను. మరియు నొసలేందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదకైనను గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమైనకు అయినను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఆయను. అనగా దేవుని ముద్ర కలిగిన వారిని చెట్లు